ఓం శాంతి. నమస్కారం. మానస కార్యక్రమానికి సుస్వాగతం. కొన్నిసార్లు మన మనసులో చాలా క్వశ్చన్స్ వస్తాయి, ప్రశ్నలు. ఇదెందుకు, అదెందుకు, అలా ఉండరాదు కదా, నేనే ఎందుకు, ఇలా చాలా ప్రశ్నలు వస్తాయి. ఎంత మన మనసులో వేస్ట్ థింకింగ్ ఉంటుందో ప్రశ్నలు ఎక్కువ వస్తాయి. కొంతమందికి ఈ డౌటింగ్ నేచర్ ఉంటుందండి, ప్రతిదానికి సందేహం. ఈ సందేహ బుద్ధి, ప్రశ్న అంటే ఇదెందుకు, అదెందుకు. ఒకటి, జీవితాన్ని, విషయాల్ని అర్థం చేసుకోనికి ప్రశ్నలు రావడం ఒకటి. రెండోది, సమాధానమే లేకుండా ఉండే ప్రశ్నలు వస్తుంది. వీటికి ఎన్ని సమాధానాలు ఇస్తున్నా ఆ ప్రశ్న అనేది వాళ్ళ మనసుకి తృప్తి కాదు. ఎందుకంటే ఇది నేర్చుకునే దానికోసం వచ్చేటువంటి ప్రశ్నలు కాదు కాబట్టి. సో పూర్తి జీవితం ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోతుంది. వేస్ట్. ఒక వ్యక్తి ఇలా ప్రశ్నలనే ఉంటే ఇట్స్ లైక్ మోర్ లైక్ వెబ్. యూనో, ఈ వలల చేపలు ఇరుక్కుంటాయి చూడండి, అలా మనం ఈ ప్రశ్న అనేటువంటి ఒక పెద్ద వలల మనమే ఇరుక్కుపోతాం. అలా ఇరుక్కుపోయేసరికి మన మీద ఉండేటువంటి ఒక నమ్మకము తగ్గిపోతుంది. అండ్ వి బికమ్ వెరీ డిస్హార్టెండ్. ఏ ప్రశ్నకైతే సమాధానం దొరకదో మనసు సంతృప్తి అస్సలు కాదు. గీతా ఉపదేశంలో ఒక ముఖ్యమైన విషయము, అర్జునునికి లెసనే ఇది. ఎప్పటిదాకా మనసు సంతృప్తి అంటే తృప్తి, అన్ని ప్రశ్నల నుంచి ముక్తి కలుగుతుందో అప్పటిదాకా మనసు ఆ పరమాత్మలో కనెక్ట్ కాదు. అందువల్ల హే అర్జున, నీ అన్ని ప్రశ్నలు ఏముందో దానికి సమాధానం నేను చెప్తాను. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉండే మన అందరూ, ఈ కురుక్షేత్రంలో ఉండే మన అందరూ అర్జున్ లాంటి మనుషులు చాలా ప్రశ్నలతో ఇరుక్కుపోయాం, సమాధానం లేని ప్రశ్నలు. ఎందుకంటే ఎప్పటిదాకా జీవిత సత్యాన్ని అర్థం చేసుకోలేము, మనసు సమాధానం కాదు, అందువల్ల సంతృప్తి కలగదు. సో ఎప్పటిదాకా మైండ్ సంతృప్తి కలగదో ఇట్ ఈస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ వేస్ట్ థింకింగ్. వ్యర్థ ఆలోచనలతో నిండి ఉంటుంది. చిన్న విషయం అండి, ఎవరో వెళ్తూ ఇట్లా వెనక చూసుకుంటూ మిమ్మల్ని చూసుకుంటూ వెళ్ళారని అనుకోండి. ఎందుకు చూసారన్నట్టు, ఏమైండొచ్చు, నన్నేందుకు మళ్ళీ తిరిగి ఎందుకు చూశారు అంటే ఒక చిన్న విషయం మనకి ప్రశ్న ఆ సమాధానం ఎంతవరకు దొరకదో మనసు ఎక్కడ నిలకడ ఉండదు. సో క్వశ్చన్ మైండ్, ప్రశ్న చిహ్న మనసులో ఉంటే మనసు ఏకాగ్ర కాదు. మనం చేసేటువంటి పని కానీ, చదువు కానీ, మన మనసు సంపూర్ణంగా ఆ విషయంలో ఇన్వాల్వ్ కాదు. ఎందుకంటే ఇది ఒకవైపు మనసు లాగుతుంది, ఇదెందుకు. ఈ ప్రశ్నలు మనసు వెనక లాగేటప్పటికీ ఒక మనిషి ముందడుగు వేయడం చాలా కష్టం. డిస్హార్టెండ్ అయిపోతాడు. రీజన్ ఫర్ డిప్రెషన్ ఇప్పుడు అన్ని చోట్ల పెద్ద మహారోగం డిప్రెషన్ అండి. ఈ డిస్హార్టెండ్ అయ్యేటప్పటికీ వ్యక్తి డిప్రెషన్లో పోతాడు. నాకే ఎందుకు ఇలా, ఇదెందుకు, అదెందుకు, ఇలాగే ఎందుకు జరిగింది, అలా కాక అలా ఉంటే ఎంత బాగుంటా ఉండే, మెనీ థింగ్స్. ఎప్పుడో విషయం జరిగిండేది కూడా ఇప్పటిదాకా ప్రశ్న ఉంది మనకి. అప్పుడు అన్ని సంవత్సరాల క్రితం ఈ విషయం ఎందుకు జరిగింది, అయ్యింది, పోయింది, ఆ సందర్భానికి సంబంధించిన వ్యక్తి చనిపోయాడు కూడా, కానీ మనకి ఆ ప్రశ్నల నుంచి ముక్తి కలగలేదు. సో వీ టాక్ అబౌట్ ఫ్రీడమ్ గురించి చాలా మాట్లాడతాం మనం, దేశ ఫ్రీడమ్ గురించి, మనుషుల జీవితాలు. కానీ మనమందరూ ఎంత బయట స్వేచ్ఛగా తిరిగితే దాన్ని స్వేచ్ఛ అనుకుంటామో, ప్రతి మనిషి తన మనస్సు అనే బంధనంలో బంధించిపడి ఉండడు. బయట రాలేక, లోపల ఉండలేక, లోపల చాలా ఇబ్బందులు. అది జైలు కన్నా మహా పెద్ద శిక్ష అన్నమాట. సో ఫ్రీడమ్ అంటే ఎలా బట్టలు అంటే అలా వేసుకోవడం, ఏం పడింది తినడం, ఎక్కడంటే అక్కడ తిరగడం, దీనికి స్వేచ్ఛ అనరు. స్వేచ్ఛ అంటే
లోపల ఇది ఆంతరిక స్వేచ్ఛ, ఇన్నర్ ఫ్రీడమ్. నథింగ్ పుల్స్ మై మైండ్ బ్యాక్. నా మనసుని వెనక లాగేటువంటి ఏ విషయం లేదు నా జీవితంలో. ఎంత హాయిగా ఉంటుంది, లోపల ఎంత హాయిగా ఉంటుంది. మనుషులు, వస్తువు, జరిగిపోయిండే విషయాలు, సర్కమ్స్టాన్సెస్, సిచ్యువేషన్స్, పీపుల్ ఏవి నన్ను లాగలేదు. నా మనసుని పుల్ చేయలేకపోయేసరికి బెస్ట్ స్టేట్ ఆఫ్ మైండ్. ఆ కాలంలో పెద్ద పెద్ద ఋషులు, మునిలు ఉండేవాళ్ళు. ఈ మనోస్థితిని పొందేదానికి వాళ్ళ ఇల్లు, వాకిలి, పిల్ల, పాపలు అంతా వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఏ విషయము మనసు లాగక ప్రశాంతగా ఒక స్థిర మనస్సు అటైన్ చేసేదానికి అన్నీ వదులుకున్నారు. కానీ పరమాత్ముడు ఎప్పుడూ మన కర్తవ్యాల నుంచి తప్పుకోమని ఎప్పుడు చెప్పడు. మన కర్తవ్యాలు నిభాయిస్తూ ఏమి వదులుకొని పోయే అవసరం లేదు. అక్కడే ఉంటూ, ఆ జనాల మధ్యనే ఉంటూ, ఆ పరిస్థితుల మధ్యనే ఉంటూ ఈ లోపల ఈ యొక్క పురుషార్థం అనేది మనం చేయాలి. ఇప్పుడు ఒక్క విషయం అండి, మీరు భోజనం చేసే కూర్చుంటారు, నచ్చిన భోజనం మీ ముందు ఉంటుంది. నిజంగా సత్యంగా మనస్సాక్షి ముందర పెట్టుకొని మీరు తినే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలేను అని పెట్టుకోండి. ఆ 10-15 నిమిషాలు ఎన్నిసార్లు ఎన్ని విషయాలు మీ మనసు లాగుతుంది అనేది మీరు కొంచెం చూసుకోండి. కష్టపడి సంపాదన చేసుకొని మీరు వచ్చారు, కష్టపడి వంట చేసి పెట్టేవాళ్ళు ఉన్నారు. ముందు అది నాకు నచ్చినది నా ముందు ఉంటే కూడా ఎంతవరకు దాన్ని ఆ జాయ్, ఆ ఆనందాన్ని అనుభవిస్తూ హ్యాపీగా ప్రతి ముద్ద మనం తినేసరికి ఆ హ్యాపీగా మైండ్ అందులో ఇన్వాల్వ్ అయ్యి ఎంత 10 minutes ఉండదు. ఆ మధ్య ఏదైనా నాకు నచ్చక ఉండే ఏదైనా జరిగితే కానీ, నచ్చక ఉండే ఏదైనా మాట మాట్లాడితే కానీ, నచ్చకుండే విషయం నాకు ఏదైనా గుర్తొస్తే కానీ ఆ భోజనం ఒక టేస్టే చెడిపోతుంది. అందులో మిర్చి మసాలా వేయాల్సింది అన్నీ వేశారు, కానీ నా ఆలోచనల చెడు వస్తే తినే పదార్థంలో కూడా చెడు వస్తుంది. అవునా కదా? అంత హ్యాపీగా మనం భోంచలేం కదా. కొన్నిసార్లు ఏదో ఆలోచనలు అలా మనం వెళ్ళిపోయి అసలు ఏం తింటున్నామనేది తెలిసేది. పాపం చేసి పెట్టే వాళ్ళు ఇది బాగుందా అంటే అది తిన్నానా, అది రోజు వంటలు అది వండావా అలా అడగాల్సి వస్తుంది. ఎందుకంటే అందులో జాసే లేదు కదా, ఏదేవో లోకంలో తింటూ ఉంటాం. అలాంటప్పుడు ఏ మనస్తత్వంతో, ఏ మనోస్థితితో ఆహారం మనము స్వీకరించాలో ఆ మనోస్థితి నుంచి స్వీకరించే దానివల్ల శరీరానికి, బాడీకి ఎనర్జీ రావాలో అది కోల్పోతుంది. ఎంత మన వైటమిన్స్, అది ఇది ప్రోటీన్స్ ఇంకొకటి తీసుకుంటే కూడా అందులో మనోశక్తి కూడా ఉండాలి. ప్రతి దాంట్లో భోజనంలో కానీ, చదువులో కానీ, పనులా కానీ, వంట చేసేటప్పుడు కానీ, ఆఫీస్లో పని చేసేటప్పుడు కానీ, మనం స్నానం చేసి రెడీ అయ్యి ప్రతి దాంట్లో మన ఆ మనసు అందులో ఉంటే తప్పుడే మనం చేసేటువంటి పనిలో ప్రాప్తి ఉంటుంది. సో ఎంతకెంత మనసులో వేస్ట్ నిండి ఉంటుందో మనకి జీవితంలో లభించేటువంటి లాభము, ప్రాప్తి పోతూ ఉంటుంది, తప్పిపోతుంది. సో వ్యక్తి ముందు అది ప్రాప్తి ఉంటే కూడా చేతికొచ్చింది నోటకు రాదంటారు కదా, అలా రాదు. ఇది నేను జస్ట్ ఒక వేస్ట్ థింకింగ్ వల్ల అయ్యేటువంటి విషయాల గురించి మనం ఇప్పుడు అర్థం చేసుకునే ట్రై చేస్తున్నాం. ఇప్పుడు కొన్నిసార్లు మనము అయిపోయిండే షాంపూ బాటిల్స్, క్రీమ్ బాటిల్లో ఇంకొకటి ఒక డ్రెస్సు చాలా అది ఇక్కడ చినిగిపోయిందండి, కానీ అది నా లక్కీ డ్రెస్సు, పెడదాం అది లక్కీ ఇలా ఆ బాటిల్, ఆ వస్తువును అది పనికొస్తుంది అని పెట్టి ఒకరోజు చూస్తే మీ ఇంట్లో అర్ధ భాగం వీటి నుంచి నిండు ఉంటుంది. ఒక్కసారి కూడా మీ ఖాళీ బాటిల్, ఆ ఖాళీ డబ్బానో వస్తువును మీరు ఉపయోగించలేదు, కానీ ఉపయోగానికి వస్తుంది అన్నీ ఖాళీ పెట్టుకొనేస్తారు. ఇప్పుడు నిజంగానే కావాల్సిన వస్తువు పెట్టుకునేకి నా దగ్గర జాగా కూడా లేదు, ఎందుకంటే వేస్ట్ నుంచి నిండిపోయింది కదా. సో మన బుద్ధిలో కూడా అనవసరమైనది చాలా నిండి ఉంది. నాకు ఒక్క విషయం చెప్పండి, మనకి సంబంధం లేని
అస్సలే నాకు అవసరం లేని విషయాలు ఎందుకు ఆలోచించాలండి? ఈ ఆలోచన నుంచి నా జీవితంలో ఎటువంటి ప్రయోజనం లేదు. ఇట్స్ నాట్ మై కన్సర్న్. వై డూ ఐ హావ్ టు థింక్? ఇలా నిజంగా నా మైండ్ని ఒక మ్యాపింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే 90% వేస్ట్ అండి. ఐ థింక్ మోర్ దెన్ 90% అని ఒక రౌండ్ ఫిగర్ నేను చెప్పాను, కానీ దీనికన్నా ఎక్కువే ఉంటుంది. కొన్ని విషయాలు అవసరమైండే ఆలోచనలే, కానీ అవసరమైండే ఆలోచనలు కూడా పదే పదే ఆలోచిస్తే అది వేస్ట్ కిందకే వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 గంటలకు మీకు మీటింగ్ ఉంది, ఈవినింగ్ 5 o'clock మీటింగ్ ఉంది, మధ్యాహ్నం 2 గంటలకు మీకు ఒక మీటింగ్ ఉంది. మీరు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మీటింగ్ గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పటిదాకా ఒక 10 సార్లు ఇంట్లో అందరికీ చెప్పేశారు 5 గంటల మీటింగ్ ఉంది, 5 గంటలకండి మీటింగు. ఇప్పుడు ఉదయం 10 గంటలు చెప్పిందే మళ్ళీ చెప్పడం, ఆలోచించిందే మళ్ళీ ఆలోచించడం, అలా చేసేటప్పుడు కెపాసిటీ ఆఫ్ ద మైండ్ రిడ్యూస్ అయిపోతుంది. మనసుకి మహాబలం ఉంది. ఏనుగు కూడా ఆ మనసు ముందు ఏమి లేదు. 1000 ఏనుగుల బలము ఆ మనసుకు ఉంది. అలాంటి మనసుకి మీరు పదే పదే చెప్తూ పోతే దాని కెపాసిటీ కోల్పోతుంది. అది మనందరికీ ఒక విషయము అనుభవం ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రాత్రి 11 o'clockకో లేదా 2 o'clockకో మీకు ఫ్లైట్ పట్టుకొనాలా అనుకోండి. ఇప్పుడు మధ్యరాత్రి 2 గంటలకు ఫ్లైట్ పట్టుకొనాలంటే మీకు 1 o'clock 12:30కి మీరు ఎయిర్పోర్ట్లో ఉండాలి. ఇప్పుడు అట్లా నిద్రపోయేయలేదు, అట్లా మెలకు లేదు. కానీ సరే అలాగే కొంతసేపు అట్లా రెస్ట్ తీసుకుందామని పడుకుంటే ఇప్పుడు మైండ్కి ఒకసారి తెలిసింది 2 o'clock నేను ఎయిర్పోర్ట్కి పోలా, 1 o'clock నేను అక్కడ ఉండాలా, అంటే ఇక్కడ ఇంటి నుంచి ఇన్ని గంటలకు నేను బయలుదేరి మైండ్ ఇట్లా ఫిక్స్ అయితే ఆటోమేటిక్గా కళ్ళు ఓపెన్ అవుతాయి. అలారం కూడా అవసరం లేదు. కొన్నిసార్లు 3 గంటలు లేవాలి అనుకోండి, ఏదో వాట్ ఎవర్ ద రీజన్ 3 గంటలు లేవాలా అనుకోండి. ఒకసారి నేను లేవాలి అని మైండ్లో అది థాట్ వస్తే అలారం మీరు వేసుకొని పడుకుంటే కూడా అలారంకు ముందు మీరు లేసేస్తారు. ఈ అనుభవం మన అందరికీ ఉంది. సో ఈ టైం క్లాక్, అలారం క్లాక్ కన్నా ఫాస్ట్గా మైండ్ పనిచేస్తుంది. కంప్యూటర్ కన్నా ఫాస్ట్గా మైండ్ పనిచేస్తుంది. క్యాల్కులేటర్ కన్నా అక్యురేట్గా బుద్ధి పనిచేస్తుంది. ఇంత గొప్ప మనసు బుద్ధి మనలో ఉండి మన దాన్ని ఏం గతి పట్టిస్తామండి? దాన్ని ఎంత లేజీగా, ఎంత ఒక వీక్గా మనము దాన్ని చేసి పెట్టేశాము. ఎందుకంటే నా మనస్సు, నా ఆలోచనలు వేస్ట్ అవుతూ మళ్ళీ దానికి చెప్తూ ఇప్పుడు అది లేజీ అయిపోయింది. చెప్తేనూ చేయలేని పరిస్థితిలో వచ్చేసింది. కంప్యూటర్ కన్నా ఫాస్ట్గా మైండ్ పనిచేస్తుంది. క్యాల్కులేటర్ కన్నా అక్యురేట్గా బుద్ధి పనిచేస్తుంది. ఇంత గొప్ప మనసు బుద్ధి మనలో ఉండి మన దాన్ని ఏం గతి పట్టిస్తామండి? దాన్ని ఎంత లేజీగా, ఎంత ఒక వీక్గా మనము దాన్ని చేసి పెట్టేశాము. ఎందుకంటే నా మనస్సు, నా ఆలోచనలు వేస్ట్ అవుతూ మళ్ళీ దానికి చెప్తూ ఇప్పుడు అది లేజీ అయిపోయింది. చెప్తేనూ చేయలేని పరిస్థితిలో వచ్చేసింది. 10 సార్లు నేను గుర్తుంచుకొని అస్సలు టైంకి నేను మర్చిపోయా. 1 వారం క్రితం నాకు గుర్తుంది మీ బర్త్డే అని. నేను వారం క్రితం నేను గుర్తుపెట్టుకున్నాను, ఫలానా తారీఖు బర్త్డే. నిన్నటి దాకా గుర్తు పెట్టుకున్నా, చెప్పాను కూడా. ఆ బర్త్డే రోజు నేను మర్చిపోయా. ఇప్పుడు ఆ వ్యక్తికి నేను వారం క్రితమే నీ బర్త్డే గురించి ఆలోచించాను, గుర్తుపెట్టుకున్నాను, నిన్నటి దాకా నేను గుర్తుపెట్టుకున్నాను, ఈరోజే మర్చిపోయాను అంటే ఎదుటి మనిషి నమ్ముతాడా? నమ్మడు. కానీ వాస్తవం ఇది. అన్నిసార్లు మీరు రిమైండ్ చేసేటప్పటికి మైండ్ ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. ఓకే, నువ్వు రిమైండ్ చేస్తా కదా, నేను చెయ్యాలి, నువ్వు రిమైండ్ చేయాలి, నేను గుర్తుపెట్టుకున్నాను, అది మానేస్తుంది. సో మన మైండ్ని కూడా మనము ఇలా మళ్ళీ ఆలోచించి మళ్ళీ ఆ మనసుకు చెప్పి దాన్ని ఇంకా వీక్ చేసేస్తాం. దాన్ని స్ట్రాంగ్, ఒక్కసారి గుర్తుండిపోవాలి. అలా స్ట్రాంగ్ మైండ్ని ఒక పవర్ఫుల్గా క్రియేట్ చేసేకిపోయి దాన్ని చాలా వీక్ చేసేస్తాం. ఇప్పుడు ఒకే పని, ఇప్పుడు డైరీ పెట్టాను, 10 సార్లు ఆలోచించాను, తీసుకొని ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఆ డైరీ తీసుకొని పోవాలి. ఆ టేబుల్కి దగ్గర వచ్చే ముందు 5 నిమిషాలకు ముందు నేను వెళ్తూ తీసుకొని పోతాను అని అనుకున్నాను.
సరే షూలు వేసుకుని టేబుల్ దగ్గరే ఉండే తీసుకుని అలా వెళ్ళిపోదామని షూలు వేసుకుని అలాగే వచ్చేసాను. అంటే 2 minutes గ్యాప్ అండి. ఇప్పుడు డైరీ తీసుకునల్లా అని షూలు వేసుకుని డైరీ తీసుకుందామని అనుకున్నాము. షూలు వేసుకునే ఎన్ని నిమిషాలు పడుతుంది? షూలు వేసుకునే గ్యాప్లో ఆ డైరీ మర్చిపోయాం. ఆఫీస్కి వెళ్ళి నా సీట్లో కూర్చునేది, అయ్యో డైరీ. 2 minutes గ్యాప్. ఆ 2 minutes ముందు ఒక 20 times మీరు గుర్తుపెట్టుకున్నారు డైరీ తీసుకున్నా అని. అంత ఏంటి, ఇంట్లో ఉండే వాళ్ళందరికీ చెప్పేశారు. నేను వెళ్ళేటప్పుడు డైరీ నాకు గుర్తు చేయించండి డైరీ. వాళ్ళు ఇన్నిసార్లు చెప్పారు తనకి కూడా గుర్తుంటుంది అని వాళ్ళు వదిలిపెట్టేస్తారు. సో too many times మళ్ళీ చేసేసరికి అది వేస్ట్ కింద, ఎంత ఇంపార్టెంట్ ఉంటేనో వేస్ట్ కిందే ఉంటుంది. ఏదైనా ఒక విషయాన్ని ఇంపార్టెంట్, వాల్యుబుల్, ప్రెషియస్ అని ఎందుకంటామంటే అది ఒకేలా ఉంది కాబట్టి. ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. అది ఒకేసారి జరుగుతుంది కాబట్టి, దానిలో మరొకటి లేదు కాబట్టి దాన్ని ఇంపార్టెంట్ అంటారు, ప్రెషియస్ అంటారు, వాల్యుబుల్ అంటారు. ఆలోచనలు కూడా అది ఒక్కసారి వస్తేనే దానికి ఇంపార్టెన్సు, పదే వస్తే అది ఇంపార్టెన్స్ లేదు. సో am I valuing my own mind? నా మైండ్కి నేను ఎంత వాల్యూ ఇస్తున్నా, నా ఆలోచనలకి నేను ఎంత వాల్యూ ఇస్తున్నా, నా ఆలోచనల్ని ఎంత వాల్యుబుల్గా నేను మారుస్తున్నా, అంత వాల్యుబుల్గా నా జీవితం మారిపోతుంది. ప్రతి ఆలోచనలకి విలువలేనది అనేంత ఒక విలువ ఇచ్చేటప్పటికీ నా జీవితం అంత విలువలేని, అంత వాల్యుబుల్గా మారిపోతుంది. ఇప్పుడు నేను నా జీవితాన్ని వాల్యుబుల్గా మార్చుకోనాలన్నా, వాల్యూ లేకుండా మార్చుకోనాలన్నా నా ఆలోచనలు పట్టుంది. ఒక వ్యక్తి తన ఆలోచనలకి, తన మనసుకి విలువ లేకుండా ఆలోచన చేసేటప్పటికి వాళ్ళు ఎదుటి మనిషి మనకి వాల్యూ ఇవ్వాలి అని ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు. ఎందుకంటే నా దగ్గర వాల్యూ లేదు కదండి, నా పాకెట్ ఖాళీ ఉంటే ఎదుటి మనిషి దగ్గర నుంచి అడుక్కునాలి. నా పాకెటే ఫుల్ ఉంటే నేను వేరే వాళ్ళకి ఇస్తాను, ఇచ్చేవాడుగా మారుతాను. ఇప్పుడు ఒక మనిషి జీవితం అనేది ఇచ్చిపుచ్చుకోవడం, రిసీవింగ్ అండ్ గివింగ్. అండ్ రిమెంబర్ వన్ థింగ్, వాట్ ఐ గివ్ ఇస్ వాట్ ఐ రిసీవ్. నేనేమి ఇస్తున్నానో మనకు అదే తిరిగి వస్తుంది. అండ్ సో ఇప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఎదుటి మనిషి నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, వాల్యూ ఇవ్వాలి, ప్రేమ ఇవ్వాలి, మంచి వ్యవహారం వాళ్ళు చేయాలి, వీళ్ళు ఇలా ఉండాలి, అలా ఉండరాదు, ఇలా చాలా మనం కోరికలు పెట్టుకుంటాం. వీక్ మైండ్ ఉండే వాళ్ళ కోరికలు ఆకాశం అంత ఎత్తుగా ఉంటుంది. ఆ కోరికలు ఇట్స్ నెవర్ ఎండింగ్ స్టోరీ, పెరుగుతూనే పోతుంది. నంబరు ఇంక్రీజ్ అవుతుంది, ఎత్తుకి, ఆకాశం అంత ఎత్తుకి. ఎప్పుడు వాళ్ళ జీవితంలో అది అన్అటైనబుల్ డిజైర్స్గా మారిపోతుంది. వేస్టే కదండి, వేస్ట్ మీరు ఎంతన్నా వేయండి, అది పెద్ద కొండగా మారిపోతుంది. ఇప్పుడు కొండగా మారేదానికి టైం పట్టదు కదా, ఎందుకంటే అందరూ చెత్త వేస్తూ ఉంటారు. సో ఇది కూడా అన్నెసెసరీ డిజైర్స్, కోరికలు ఎంత ఉంటుందంటే ఆకాశం ఎత్తు పెరిగిపోతుంది. ఇప్పుడు వాళ్ళు కోరినంతా వాళ్ళకి దొరకదు కూడా. ఎందుకంటే వాళ్ళ కోరికలంతా అనవసరమైన కోరికలు కాబట్టి, వాళ్ళకి ఆ కోరికలు వాళ్ళకి దక్కదు కాబట్టి ఇంకా డిస్హార్టన్ అవుతారు. పుణ్యము అనేది మనసు నుంచి ప్రారంభిస్తుంది. మీరు ఇంట్లో కూర్చొని ఆలోచనల మూలకంగా, ఆలోచన ద్వారా పుణ్యాన్ని సంపాదించుకుంటూ ఎన్నో జన్మాలకి ఆ పుణ్యాన్ని మీరు సంపాదించుకుంటారు అని ఆశిస్తూ ఈ విషయానికి సంబంధించి ఇంకా కొన్ని అంశాలతో మీ ముందు ఉంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం శాంతి.